మేడం తీస్తారా చాలా పట్టణానికి जगन भाई राले जगन पड़े बागा मन राहू है ఇది మన జైత్యాల పట్టణంలో అన్నిటికంటే పెద్దవాడు 14 లక్షల జైత్యాల పట్టణ పేద ప్రజలకు సంబంధించిన రాష్ట్రంలోనే ఒక మున్సిపల్ పరిధిలో అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు. ఇందిరమ్మ పథకం కింద ఆనాడు ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఇళ్ళన్నీ కూడా అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, కవితమ్మ గారు ఉన్నప్పుడు నేను శాసనసభ్యునిగా ఉండి ఇన్ఛార్జ్గా ఉండి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించారు. కానీ పూర్తి అసంపూర్తిగా ఉన్నది, జాగా ఉన్నది కానీ ఇల్లు కావాలని చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కవిత గారు ముందు చేయించుకొచ్చినాక మళ్ళీ కంప్లీట్గా ఈ నీళ్ళ ట్యాంకు అంతకుముందు కొన్ని నిధులు ఇచ్చినా కానీ అవి మంజూరు రాలేదు, హెడ్ ఆఫ్ అకౌంట్ రాలే. కాంట్రాక్టర్ గారు నా మీద ఉన్న విశ్వాసంతో ఇంత పనులు చేసి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఇంజనీర్లకు, కాంట్రాక్టర్. అది హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. నీళ్ళ ట్యాంకు నూకపల్లి గుట్ట మీద సరస్వతి టెంపుల్ దగ్గర కట్టడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే జగిత్యాలలోని పేద ప్రజలు దాదాపు 20,000 మంది ఇక్కడ రాబోతున్నారు. 4,520 కుటుంబాలు, ఇవి ఒక 500 కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లలో నివసిస్తూ ఉన్నారు. చాలా అసంపూర్తిగా ఉంటే ఇవి చూసిన తర్వాత కొందరు ఇక్కడ పూర్తి చేసుకుని పెళ్లిళ్ళు చేసుకుంటారు. మొన్నక పద్మశాలి బిడ్డ పెళ్లి చేసుకుంటే నన్ను కూడా ఆహ్వానించారు. నేను నా కుటుంబ సమేతంగా వచ్చి భోజనం చేసిపోయినా మా ఇళ్ళల్లో.
సో అక్కడ ఆ ఇండ్లకు నల్ల పైప్ లైన్ లేవు. ఎప్పుడైనా కానీ ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. నేను అధికారులను ఎప్పుడు కూడా గౌరవించుకుంటూ సమన్వయం చేసుకోవాలంటే ఇవాళ సాధ్యమైంది. ఇవాళ డి గారు జలంధర్ రెడ్డి గారు కావచ్చు, ఈ శేఖర్ రెడ్డి గారు కావచ్చు, మిగతా ఏఈలు, అదేవిధంగా కమిషనర్ గారు, అప్పుడున్న డి హౌసింగ్ రాజేశ్వర్ గారు, పంచాయతీరాజ్ వాళ్ళు సమిష్టిగా పనిచేసి ఇక్కడ నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇవన్నీ పూర్తి చేసాం. ఇవాళ ఎంతో ఉత్సాహంతో యువకుడైన డి గారు మరి మన ఇంద్ర మిల్లాలో కూడా ఒక నీళ్ళు లేవు, మనకు ఈ డబ్బులు వచ్చే అవకాశం ఉంది, కాంట్రాక్టర్ మరి ఇండ్లకు చేసిన తర్వాత ఇంకొంత అవకాశం ఉన్నది, మనం చూపెడితే చేసుకుందామని చెప్పి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఈ సందర్భంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నారు, అదే శ్రద్ధ మీరు కూడా దయచేసి జగిత్యాలనే ఉండి, కరీంనగర్ నుంచి అపాయింట్ అవ్వరు కాదు, ఇక్కడే ఉండి మీ ఏ శరణ్ గారు కూడా మంచి యువకుడు, ట్రాన్స్ఫర్ వచ్చిన మీరు ఆపిరు ఉంచి ఇవి ఇంద్ర మిల్లలో పేదవాళ్ళు, వాళ్ళు పేద బడుగు బలైన వర్గాలు, మైనార్టీలు, గిరిజనులు, దళితులు, బీసీలు, ఈబీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు నీటి వసతి అయ్యే విధంగా మీరు కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి, పెద్ద ప్రాజెక్టు కాబట్టి ఎప్పటికప్పుడు నాతో సమన్వయం చేసుకుంటే మీరు, మేము, అధికారులు అందరం కలిసినప్పుడు పేదవాళ్ళకు గూడును ఇవ్వగలుగుతామని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ తెలియజేస్తూ, మరి ఈరోజు మిత్రులు డి జలంధర్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి కూడా చాలా ఒక పకడ్బందీగా ఇక డి గారు, అదేవిధంగా ఈ శేఖర్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మరి మీకు తెలియదు కానీ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి గారి దగ్గరికి నేను ఎన్నిసార్లు పోయినా నాకే తెలుసు. నా ఇట్లా నోటెడ్ సంజయ్ కుమార్ అంటే మొత్తం రాష్ట్రానికి అత్యంత పెద్ద అధికారి కృపాకర్ రెడ్డి గారు నోటెడ్ అన్నట్టు. సో ఏదైతే కాంట్రాక్టర్ చేసినా మా బాబు పేరు చెప్పారు అక్కడ డిఈ ఉండి, సో అది వ్యక్తిగత అవసరం. మా దగ్గర బంధువు కూడా ఒక పెద్ద అధికారి ఉండి ఎస్సీగా మొన్ననే రిజైన్ చేసిన వారు, సిఈగా రిజైన్ చేసిన వారు ఉండి, వీళ్ళందరి సమిష్టితోటి ముందే మనము దీనికి నీళ్లు తేవడానికి ఇక్కడ కింద ట్యాంకు చూస్తున్నాం. అది ప్లస్ టీఆర్ నగర్ వరకు మనం డబ్బా పైప్ లైన్ వేసుకొని టీఆర్ నగర్లో పంపి చేసుకొని ఆడికెళ్ళి మనం ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నాం. అది సరిపోదని చెప్పి మళ్ళీ 14 కోట్లు గత ప్రభుత్వంలో మంజూరు చేసినాం కానీ కాగితం ఇచ్చారు కానీ హెడ్ ఆఫ్ అకౌంట్ అంటే బడ్జెట్లో పెట్టలేదు. ఇక మొన్న బడ్జెట్లో పెట్టించి అలా మంజూరు చేయించాం. నా మీద విశ్వాసంతో కాంట్రాక్ట్ ఇంత రిస్క్ తీసుకున్నాడు. అందరూ అనుకోవచ్చు మరి సంజయ్ కుమార్ ఇంత రిస్క్ తీసుకుని రేవంత్ రెడ్డి దగ్గరికి ఎందుకు పోతున్నాడు అంటే ప్రజల కోసం పోవాల్సిందే మరి. ఎందుకంటే నా మీద విశ్వాసంతో ఇటు అధికారులు అటు వాళ్ళు పేద ప్రజల కోసం ఈ రిస్క్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా ఆ రిస్క్ తీసుకుని రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినాం, సాధించినాం. ఇవాళ 14 కోట్లు అయినాయి, మిగతా కరెంటు నడుస్తున్నాయి. ఆ 14,80,00,000 కూడా టెండర్లు అయిపోయినాయి. ఇప్పుడు పేపర్లో చూస్తే ఆన్లైన్లో చూస్తే కనబడుతుంటుంది. ఏ కాంట్రాక్టర్ అయినా వచ్చి 3 నెలల్లో చేసేది ఉంటే వచ్చి తొందరగా చేయాలి. ఎలక్ట్రిసిటీ ఉన్నవన్నీ ట్రాన్స్ఫార్మర్లో పెట్టిన మా మాట మీదకి వెళ్ళి అధికారులు ట్రాన్స్కో వాళ్ళు నేను కొనడం జరిగింది. ప్రత్యేకంగా డబ్బులు ఎట్లా తీసుకొస్తాం మీరు పెట్టాలంటే ట్రాన్స్ఫార్మర్లు పెట్టాను, కరెంటు ప్యానెల్ పెట్టాలి. ఆ కార్యక్రమం కోసం ఇప్పుడు టెండర్ పిలిచినాం. ఈ 19 వరకు చివరి తేదీ ఉన్నది. నేను కొందరు కాంట్రాక్టర్కి చెప్పిన వస్తారో రారో తెలియదు, ఎందుకంటే చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. నేను దీంట్లో అవసరమైతే మిగతా నాయకులను కూడా కలిసి వస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. వాళ్ళు వచ్చి మళ్ళీ కూడా కాంట్రాక్టర్ టెండర్ వేసి ఇచ్చిపెట్టుకోడు కాదు, చేసేవాడే రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఇది పేద ప్రజలకు నష్టం చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా రాజకీయ నాయకులు పని ఆపాలని చెప్పి ఏమంతో టెండర్ వేయించి ఆపితే అది పేద ప్రజలకు నష్టం చేస్తే మనకు భగవంతుడు శిక్షిస్తాడు. ఇక్కడ శిక్ష పడుతుందో కానీ పైన అయితే శిక్ష పడి ఖాయం. అది ఏ మతం వాళ్ళైతే వాళ్ళది. కాబట్టి తప్పకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రక్రియలో అందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను పూర్తి విశ్వాసంతో ఈరోజు గౌరవ చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, కౌన్సిలర్స్, మెంబర్లు, మున్సిపల్ అధికారులు, మా నీటిపారుదల శాఖ నీటి ఇచ్చే ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన రూరల్ వాటర్ సప్లై కావచ్చు, గ్రిడ్కు సంబంధించిన మా ఇంజనీర్లు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ విషయంలో జగిత్యాల పట్టణ పేద ప్రజలు ఎవరైతే ఇల్లు వచ్చిన వాళ్ళు వారు కావచ్చు, ఇంకా రావాల్సిన వాళ్ళ కోసం 800 ఇళ్ళు ఉన్నాయి. ఇవే కాకుండా నేను రేవంత్ రెడ్డి గారితో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అన్న సందర్భంలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా 1000 ఇళ్ళు ఎక్కిస్తా అని చెప్పి మాట ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళు, ఆ ఇల్లు కూడా తీసుకొచ్చి ఇంకా వేరే వాళ్ళకు కూడా జగిత్యాల పట్టణంలో గ్రామాలలో ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.